అంటే ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఊరూరా కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉండే పరిస్థితి. అలాంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల పట్ల అలాగే ప్రజల ప్రాణాల పట్ల బందిపోట్లు డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈరోజు మారిపోయింది. అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు, చీఫ్ లిక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు, కల్తీ మద్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు, కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది. ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం అనేసి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది. ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది. జగనన్న గతంలో మనం చూసాం నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని, అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగాయి. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది, దాన్ని తీసేసి ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అలాగే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. తర్వాత పెర్మిట్ రూమ్స్కి 5 లక్షలు కట్టే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బార్స్లో అలాగే మద్యం షాప్స్లో వాళ్ళ టైమింగ్స్ని అమ్మే టైమింగ్స్ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డెసిషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం అని చెప్తూ ఉండేవారు, కానీ దాన్ని చూసి ప్రజలందరూ ఏదో అనుకున్నారు గొప్పగా. కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ